గుంటూరు జిల్లా పొన్నూరులో చంద్రబాబు రోడ్ షోను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. న్యాయం చేయించడానికి, ధర్మాన్ని కాపాడడానికి రాజీ లేని పోరాటం చేస్తారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 సంవత్సరాల పరిపాలన మీ అందరికీ సంతృప్తి ఇచ్చిందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేతుల పైకి ఎత్తండి, గట్టిగా చప్పటి కూడా చెప్పండి, అవునని ఆమోదించండి. నేనేమైనా అన్యాయం అడిగానా మోడీని? ఏమడిగాను తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా అడిగానది మన హక్కు అవునా కాదా? విభజన హామీలు అమలు చేయమన్నాను, అది మన హక్కు అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి, ఆడబిడ్డల మీద చెప్పండి. నేను అడిగితే 29 సార్లు వెళితే నరేంద్ర మోడీ లెక్క పెట్టుకోలేదు. లాస్ట్ బడ్జెట్ చూశాను, మోసం చేస్తున్నాడని తిరుగుబాటు చేశాను. మీకోసం తిరుగుబాటు చేసి దేశంలో అన్ని పార్టీలు కలిపితే మన రాష్ట్రం మీద కక్ష కట్టాడు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చూశారా? నిన్న కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. ఏం మోడీ గారు, జాగ్రత్తగా ఉండండి, అధికారం శాశ్వతం కాదు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అనుకుంటే నేను గుజరాత్కి పంపిస్తాం. ఆంధ్రులతో పెట్టుకున్నవాడు ఎవడు బాగుపడలేదు, అవునా కాదా? ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆత్మగౌరవం మన దగ్గర ఉంది. ఇప్పుడు కూడా ఆ పౌరుషం ఉందా లేదా? నిన్న మొన్న ఆఫీసర్ని మీరు చూశారు, ఆఫీసర్ని ఎంత దారుణంగా చేశాడో. ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తారు, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, డీజీ ఇంటెలిజెన్స్ చేస్తారు, కడాన మన సిఎస్ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేశారు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అక్కడ మీరు లాలూచేనా? ఆడ మోడీ ఫ్రంట్ ఉంది కాబట్టి తెలంగాణలో పోలీసు వాహనాల్లోనే డబ్బులు పంపిస్తే అక్కడ మాట్లాడరు, ఇక్కడ ఏ తప్పు చేయకపోయినా మన మీద విరుచుకుపడుతున్నారు. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రజాస్వామ్యం ఇదేనా? ఏకపక్ష నిర్ణయాలు అంటే మోడీ షా కలిసి దేశాన్ని ఏం చేయబోతున్నారు? నాశనం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేశారు. తమ్ముళ్ళు, ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో కానీ దేశంలో, రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా ఓట్లేకపోతే తమ్ముళ్ళు ఇంక ఎలక్షన్లే ఉండవు. దానికి సిద్ధమా మీరని అడుగుతున్నా. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన కోడికత్తి పార్టీ అవగాహన ఉందా తమ్ముళ్ళు? ఆ కోడికత్తి పార్టీకి ఏమన్నా ఒక ఆలోచన ఉందా? ఈరోజు అంటాడు, నేను ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిగా ఉంటా, కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పాడా? ఆయన కల వచ్చిందా? కేసీఆర్ అంటే కోపం ఉందా లేదా తమ్ముళ్ళు? మన వాళ్ళు తిట్టాడా లేదా? ఎంత దారుణంగా తిట్టాడంటే, ఎవరు తయారు చేసిన తమ్ముళ్ళు? సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరి ఘనత? ఎవరి కోసం? తెలుగు జాతి కోసం చేస్తే అవమానంగా తిరిగి పంపించారు తమ్ముళ్ళు. అదే నా బాధ. 60 సంవత్సరాల శ్రమ, అందరం కలిసి పనిచేశాం, కట్టుబట్టలతో వచ్చాం ఇక్కడికి, అప్పు నెత్తిన పెట్టుకొని వచ్చాం. పర్వాలేదు, నాకు ఆ శక్తి ఉంది. ఒక్క హైదరాబాద్ పోతే 20 హైదరాబాద్ నిర్మాణం చేస్తాను. అమరావతి ఒక స్ఫూర్తి మనకు. అమరావతి నిర్మాణం మీరు చూశారు. 35,000 ఎకరాలు భూమి రైతులు ఇచ్చారంటే వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాను తమ్ముళ్ళు. అది స్ఫూర్తి.
హైదరాబాద్ లో ఉన్న ఎన్జిఓలు మాకు ఇళ్లు లేకపోయినా పర్వాలా చెట్టు కింద కూర్చొని పనిచేస్తామని స్వచ్ఛందంగా ముందుకు సహకరించారు. అలాంటి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు లోటస్ ఫండ్ లో ఉన్నాడా లేదా? దాడులు విపరీతంగా చేసే పరిస్థితికి వచ్చారు. బర్మా ముస్లింలు వచ్చారని అస్సాంలో ఓటు కూడా తీయేశారు. నేను ఒకటే మైనారిటీ సోదరులకు అందరినీ కోరుతున్నా, మళ్లీ మోడీ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోటు వేస్తే మోడీకి వెళ్తుంది. వీళ్ళందరూ కలిసి ముస్లింలకు మొత్తం ఓటు తీసేసినా ఆశ్చర్యం లేదు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మైనారిటీ సోదరులు కోరుతున్నా. మీకు రక్షణ ఇస్తా, మీకు అండగా ఉంటా. ఈరోజు మీరు చూడండి, ముస్లిం సోదరులందరికీ డిప్యూటీ సీఎం ఇస్తానని నేను హామీ ఇచ్చాను. ఇమాములకు 10,000, మౌజములకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నా, నాన్ రుణం ఇస్తున్నా. ఇస్లామిక్ బ్యాంకు కూడా పెడుతున్నా, హాజ్ హౌస్ కడుతున్నా. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాను. మీరు కూడా మోడీ పైన పోరాడే శక్తి ఉండే పార్టీ నేత నేను తప్ప ఎవరు లేడు తమ్ముళ్ళు. అది మీరు ఆశీర్వదించాల్సింది. అదే మరి క్రిస్టియన్స్ ఉన్నారు, మీరు కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ వస్తే ఎక్కడ కూడా సెక్యులరిజమే ఉండదు, దాడులు పెరుగుతాయి. మీరు ఫాదర్స్ గాని చర్చెస్ లో ఉండే ఎవరన్నా గాని ఏమీ చేయలేని పరిస్థితికి వస్తారు. నేను హామీ ఇస్తున్నా, ఎవరైతే ఎస్సీలు క్రిస్టియన్స్ గా మారారో వాళ్ళందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్లు పెట్టే వరకు మీ తరఫున పోరాడతాను. షెడ్యూల్ కులాలను ఆదుకుంటానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మా ఆడబిడ్డలకి 2 సార్లు పసుపు కుంకుమ ఇచ్చా. మళ్ళా 5 సంవత్సరాలు 5 సార్లు ఇస్తానే ఉంటా. మా ఆడబిడ్డలు ఆదుకుంటా. 1 కోటి మంది చెల్లెళ్లుంటే అన్నయ్య నేనే. మా ఆడబిడ్డలు కోరేది ఇంటింటికి తిరగాలి. మీరు వీర తిలకం పెట్టాల మా తమ్ముళ్ళకి, అన్నలకి. ఎన్నికల యుద్ధంలో పోరాడాలి. వైసీపీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలి. ఎందుకు నేను ఈ పిలిపిస్తున్నానంటే రాష్ట్ర ప్రయోజనం కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం ఇలాంటి పార్టీ ఈ గడ్డ పైన ఉండడానికి వీలు లేదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సిద్ధంగా ఉన్నారు? మన విరోధి మోడీ, మన విరోధి కేసీఆర్, మన రాష్ట్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఇంకో పక్క పెద్దలందరికీ చూశారు, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 5 రెట్లు పెంచుతానంటే ఈరోజు 10 రెట్లు పెంచి 200 రూపాయలు 2,000 రూపాయలు చేశానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళా 3,000 రూపాయలు చేస్తా. మిమ్మల్ని ఆదుకుంటా. మొదటి తారీఖున పెన్షన్లు వచ్చాయి. అన్నదాత సుఖీభవ రైతులకు ఇచ్చా. 4,000 ఇప్పటికే మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చాయి. 15,000 ఇస్తాను 2 హెక్టార్లకి. ఆ పైనుంటే 10,000 ఇస్తాం. రైతు రుణమాఫీ 4వ విడత 5వ విడత రేపే బ్యాంకులు వేస్తున్నాం. తమ్ముళ్ళు మీరు పోయి డబ్బులు తీసుకోవచ్చు. మా డాక్రా సంఘాలకి డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు తీసుకుంటారు. తమ్ముళ్ళు ఎప్పుడైనా గవర్నమెంట్ ఈ విధంగా ప్రవర్తించిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్ళా మీకు అందుబాటులో పెడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ భవిష్యత్తు నా బాధ్యత, రైతుల భవిష్యత్తు నా బాధ్యత, ఆడబిడ్డల భవిష్యత్తు నా బాధ్యత, తమ్ముళ్ల భవిష్యత్తు నా బాధ్యత, అందరి భవిష్యత్తు నా బాధ్యత.
పోయిన ఎన్నికల్లో మా సిబిఎన్ ఆర్మీ గాని యువత గాని జాబు కావాలంటే బాబు రావాలని పెద్ద ఎత్తున పోరాడారు. మళ్లీ చెప్తున్నా, జాబు కావాలంటే మళ్లీ 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 బాబే రావాలి. అవునా కాదా? కోడి కత్తి పార్టీ వస్తే ఎవరన్నా గౌరవంగా ఉండడు వస్తారా తమ్ముళ్ళు? రాష్ట్రానికి జైలుకు పోతామని భయం ఉంటుందా లేదా? అలాంటి వాళ్ళు కావాలా మీకు? తమ్ముళ్ళందరికీ హామీ ఇస్తున్నా, తల్లులకు హామీ ఇస్తున్నా, మీ పిల్లలు చదివించండి. అమ్మకు వందనం పెట్టి మీ పిల్లల్ని మీ కాళ్లు కడిగి ఎక్కడికక్కడ తల్లి బిడ్డ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. మీరు పిల్లలందరినీ స్కూలుకు పంపేయండి. మీకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తా. 2,000 రూపాయల నుంచి 3,000 వేస్తా. డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ వరకు తగ్గిస్తా. ఇంకో పక్క ఇంటర్మీడియట్ పిల్లలకి అందరికీ ల్యాప్టాప్ ఇస్తా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా, స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, అన్నీ చేస్తా. తమ్ముళ్ళు, బీసీలకు బీసీ బ్యాంకు పెడుతున్నా, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంకు పెడతా, ఎస్సీలకు 10 సంవత్సరాల సబ్ ప్లాన్ పెంచా. వైశ్యాస్, బ్రాహ్మణ్స్, కమ్మాస్, రెడ్డి, క్షత్రియాస్ అందరికీ న్యాయం చేస్తా. నా కులం పేదరికం. నేను శాశ్వతంగా అందరి వాడుగా ఉండాలనుకుంటున్నాను తప్ప ఏ కొందరి వాడిని కానే కాను. అదే నా స్ఫూర్తి, అదే నా కష్టం మీ అందరికీ. మళ్లీ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఉండలేకపోతున్నాను, కానీ మీ ఉత్సాహం చూస్తే పొన్నూరులోనే ఈరోజు ఉండాలనిపిస్తా ఉంది. అందుకే అడుగుతున్నా. ఇక్కడ చాలా సమస్యలున్నాయి, కానీ నరేంద్ర సమర్థుడు. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. తండ్రి వారసత్వాన్ని వీరయ్య చౌదరి అంటే నాకు అపారమైన గౌరవం. తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. ఆయన సమర్థత పైన నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఆటో నగర్ కావాలి, ఆటో నగర్ కూడా ఇస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క జయదేవ్ ఎంపీగా తమ్ముళ్ళు పార్లమెంట్ లో మొట్టమొదటిసారి ప్రధానమంత్రిని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని మాట్లాడిన వ్యక్తి జయదేవ్. ఒకే మాట అన్నాడు, సార్ నాకు ఈయన కథ తెలుసు, ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా కేసులు బుక్ చేసి జైలు పంపిస్తున్నా తెలియదు, కానీ మా తాత పోయాడు, నేను కూడా సిద్ధంగా ఉన్నానని ఢీ అంటే ఢీకునే పరిస్థితికి వచ్చాడు. అది స్ఫూర్తి. అలాంటి నాయకుడు జయదేవ్. ఈ నియోజకవర్గం మీరు అదృష్టవంతులు. ఒక పక్క జయదేవ్, ఒక పక్క నరేంద్ర, మధ్యలో నేను. అవునా కాదా? ఓట్లేస్తారా లేదా? ఏకపక్ష ఎన్నికలు పెడతారా లేదా? మీరే అభ్యర్థులుగా పనిచేస్తారా లేదా? విరోధుల పైన యుద్ధం చేస్తారా లేదా? రాష్ట్ర ద్రోహిని తరితరి కొడతారా లేదా? అడుగుతున్నా. ఇప్పుడు తమ్ముళ్ళు మీ ఓటు, అమలాల మీ ఓటు, అయ్యలాల మీ ఓటు. తెలుగుదేశం, తెలుగుదేశం, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్నంటే పిడికలు బిగించి చెప్పాలి, అవతల వాళ్ళు భయపడిపోవాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు మళ్లీ అడుగుతున్నా, మిమ్మల్ని చూస్తే ఆనందంగా వెళ్తాను, కానీ 50,000, 60,000, 70,000 మెజార్టీ మీరే చెప్పాలి. 50,000, 1,00,000,
నా నియోజకవర్గంలో 75,000 ఇప్పిస్తా అన్నారు. నేను మీటింగ్ కూడా పోలా, మళ్ళా వస్తా, ఇక్కడే మీటింగ్ పెడతా, మిమ్మల్ని అందరిని అభినందిస్తా. శభాష్ తమ్ముళ్ళు, కడుపు నిండిపోయింది, రాత్రికి ఆనందంగా నిద్రపోతా. అందరికీ నమస్కారాలు. జై హింద్.